ఏంట్రా పిల్లలు అందరూ బాగున్నారా? ఏంటి వేప చెట్టు పూజ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అమ్మ నైవేద్యం పెట్టుకుంటది ఆషాఢ మాసంలో. సో, దానికి నాన్నగారు ఇలా తులసి మొక్కకి వేప చెట్టుకి పూజ చేస్తున్నారు. అయితే అరిటాకుల్ని మంచిగా కడిగి ఒక జల్లెడలో పెట్టి దానిలో నైవేద్యం పెడతామనమాట. ఇక్కడ తమలపాకులు, పువ్వులు అన్నీ మన పెరట్లోనివే. మా బుడ్డోడు చూడండి ఎంత బుద్ధిమంతుడిలాగా అమ్మమ్మకి దగ్గర మనవడనమాట. దైవభక్తి ఎక్కువ చాలా. అయితే ఫస్ట్ మనం మన పూజ గది దగ్గర పూజ చేసుకుని తర్వాత ఇలా ఒక తూర్పు దిక్కునున్న గోడకి మనం ఇలా అమ్మవారిలాగా ఫీల్ అయ్యి ముగ్గేసి పసుపు కుంకుమ రాసి అక్కడ అమ్మవారిలాగా ఫీల్ అయ్యి మనం అక్కడ నైవేద్యం పెడతామన్నమాట. అంటే అక్కడ మనకి అమ్మవారు ఆశీనులు అయినట్టు అది మన నమ్మకం. సో ఏమేమి వండుతామంటే ముద్దపప్పు, బూర్లు, పునుగులు, పరవాన్నం, పెరుగు పెడతాం, మంచినీళ్ళు, రైస్ ఇవన్నీ పెట్టి తాంబూలం పెట్టి అన్నీ కూడా 3 పోర్షన్స్ లాగా డివైడ్ చేసి పెడతామన్నమాట. మెయిన్ ఏంటంటే తెలగపిండి, మునగాకు కర్రీ. సో ఇవన్నీ తీసుకెళ్ళి 2 కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. పాతకాలం పద్ధతుల ప్రకారం వాళ్ళకే ఇస్తామన్నమాట.